చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే మనం మూత తీసి ఓపెన్ చేసి చూద్దాం ఇంతవరకు ఉడుకుతుంది. చూడండి ఒకసారి కలుపుకుందాం. ఉడకాలి ఇంకా. చూడండి మంచిగా కలుపుకుంటుండండి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటాము. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి, అట్లయితే మంచిగా ఉంటుంది. కలుపుకుందాం. కొంచెం ఆయిల్ తగ్గినట్టుగా ఉంది కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుందాం. యాడ్ చేసుకుందాం. మంచిగా వేసుకోండి, మంచిగా వచ్చేస్తుంది. మసాలా అనేది పట్టదు దానికి. ఇప్పుడు కొంచెం స్లోగా కలుపుకోండి. మొత్తం కొంచెం గీకినట్టు కలుపుకుంటే మసాలా మంచిగా రెడ్గా బాగుంటుంది. ఈ అడుగు పట్టిన మసాలా చాలా టేస్ట్ ఉంటుంది. సపరేట్ అయితే మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఆయిల్ అయితే సపరేట్ ఉంటుంది. జాగ్రత్త, ఎందుకంటే ఇందులో లివర్ వేసినాం కాబట్టి చిట్పట్లాడుతుంది. ఆయిల్ సపరేట్ అయిన కొద్దిగా కొంచెం చిట్పట్లాడుతుంది. ఏం టెన్షన్ పడకండి. కలుపుకోవాలి మంచిగా. ఎంత కలుపుకుంటే అంత మసాలా మంచిగా అవుతుంది. చూడండి కలర్ అంతా చాలా బాగా వచ్చింది. చూడండి లివర్ చికెన్ ఫ్రై. చూడండి మా పాపకైతే లెగ్ పీస్ అయితే చాలా ఇష్టం, నాకు కూడా. అలాగే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫైనల్గా మన ఫ్రై అయితే రెడీ అయింది. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా తీసుకుందాం. ఫస్ట్ నేను వేస్తాను ఫ్రెండ్స్, తర్వాత వేస్తుంది, తర్వాత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీరు ఎంతమంది వేస్తే ఎంతమంది చేస్తాను. ఇట్లా కలుపుకుంటాం. ఫ్రెష్ కలిపితే మీకే చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. చూడండి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విధంగా చేశారో చికెన్ ఫ్రై మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. Bye bye, tata, happy New Year.